హలో అండి, వెల్కమ్ టు ఈజీ ఫుడ్స్. చిన్నప్పటి నుంచి సమ్మర్ వెకేషన్స్ వచ్చింది అని అంటే నాకు నచ్చేవి ఇష్టంగా తినేవి రెండు. ఒకటి మా చెట్టు మామిడికాయ అయితే, రెండోది వచ్చేసి పచ్చడి అనమాట. ఇంట్లో పెట్టుకునే ఆవకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అది కలుపుతున్నప్పుడే రుచి చూసేసి అన్నం కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినేసేదాన్ని, అంత ఇష్టం అనమాట. ఈరోజు అయితే మనం ఉసిరికాయ ఆవకాయని పెట్టుకుందాం. ముందుగా ఉసిరికాయల్ని కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టిన తర్వాత ఇలా 4 గంటలు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు బాగా ఉడుకుతుంది వేయించేటప్పుడు. తర్వాత అందులో పులుపు ఉండదు కాబట్టి వగరుగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయల్ని, ఒక నిమ్మకాయ చిన్న సైజ్ అనుకోండి ఒక 20 తీసుకోండి, పెద్దదైతే కనుక ఒక 15 తీసుకోండి సరిపోతుంది. తర్వాత ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని పిండుకునే లోపు వేడెక్కిన నూనెలోని ఆ ఉసిరికాయలన్నీ వేసి వేపుకోవాలండి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలండి. బాగా పెద్ద మంట అయితే కనుక లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా బ్రౌనిష్గా రావాలి, మొత్తం మాడిపోయినట్టు అస్సలు ఉండకూడదండి. ముక్క విచ్చుకుంది అని అంటే మనకి ఉడికిపోయినట్టే ఉసిరికాయ అనమాట, అర్థం చేసుకోవాలి. తడిగిన్నె కాకుండా పొడిగిన్నెలో మనం ఎందులో అయితే ఆవకాయ కలుపుకుందాం అనుకుంటున్నారో అందులోకి మాత్రమే ఈ ఉసిరికాయల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తడి ఉంటే మాత్రం పాడైపోతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయలు మొత్తం కూడా నీళ్ళని వడగట్టుకోవాలండి. నిమ్మ నీళ్ళని వడగట్టుకునే లోపు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇంట్లో వాడే ఆవాల పొడిని మాత్రమే, అంటే ఆవ పొడిని మాత్రమే యూజ్ చేయాలి. బయటతోనేది అంత టేస్ట్గా ఉండదు. 2 దోశల్లో ఒక గుప్పెడు పొడిని అయితే మిక్సీ పట్టుకున్నాం. మరీ బరగ్గా కాకుండా మీడియంలో, మరీ పొడిగా కాకుండా పట్టుకోవాలి. మీడియం దాంట్లో పట్టుకోవాలండి. ఎక్కువగా బరగ్గా ఉండకూడదు, ఎక్కువ స్మూత్గా కూడా ఉండకూడదు. అలాగే మనం ఒక 1/2 కేజీ కారంలోని మనం వేసేది ఎంత అంటే 350 గ్రాముల కారం అయితే వేసుకోవాలి. 2 దోశల్లో ఒక గుప్పెడు ఆవపొడి అయితే 350 గ్రాముల కారపొడి, అలాగే ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల ఇంగువ అని కూడా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక దోసెడున్నర ఉప్పునైతే వేసుకోవాలండి. ఒక దోసెడున్నర ఉప్పును కూడా వేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువగా వేసుకుంటే కొంతమందికి చేదు వస్తుంది కాబట్టి నోటికి తగిలితే నచ్చదు. అందుకని మీ క్వాంటిటీ మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం వేయించిన ఆయిల్ ఏదైతే ఉందో, ఉసిరికాయల్ని వేయించిన ఆయిల్ని దాంట్లోని ఈ మిశ్రమంలో మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇందులో నిమ్మకాయ రసం కానీ మనం పిండుకున్నది ఏది ఫస్ట్ వేసేయకూడదు. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత, ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత మాత్రమే నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా కూడాను కనిపించట్లేదు, ఓన్లీ ముద్దగా మాత్రమే ఉంది కదా. ఇప్పుడు మనం రుచిని చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా, ఆయిల్ ఎలా ఉంది, కారం బాగుందా లేదా, నిమ్మకాయ రసం ఎంతవరకు సరిపోయిందని చూసుకొని ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ అయితే పడుతుందండి. మొత్తం కేజీ పచ్చడికి 1.5 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. చాలా టేస్టీగా ఉంది. బట్ ఉప్పు కలుపుకుంటే సరిపోదు అనిపించింది, అందుకే ఉప్పు వేయమన్నాను. కొంచెం పులుపు కూడా తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసాను. టేస్ట్ చూస్తే ఇప్పుడు అద్భుతంగా ఉంది.